అన్నీ ఇదిదా పట్టుపట్టే టైం కాదు. మనం ఎల్లారు బాగుండాలని కావేరి పొన్ను బోనం ఎత్తుతా ఉంది. ఆ పూజ గురించి వాళ్ళ అమ్మకే బాగా తెలుసు. పైగా ఆ దేవతకే మొక్కుకున్నా అంటుంది కదా. అనే నీ గుర్తుందా, పోయినసారి కూడా రుక్మిణి యొక్క బోనాలు ఎత్తడం వల్లే అర్జున్ బాబు సేఫ్గా ఇంటికొచ్చినారు. బోనా, నా మాట విను తల్లి. అక్కడికి వెళ్లి బోనాలు చేద్దాం. ఈ కష్టాలన్నీ పోవాలని అమ్మవారిని వేడుకుందాం తల్లి. అవునన్నీ, మన కష్టాలన్నీ పోవాలి. ఆ యమజ బారి నుంచి బయటపడాలి. అర్జున్, నువ్వేమంటావు? నీ ఇష్టం అమ్మా, నువ్వెలా చెప్తే అలా. సరే, రేపందరం వెళ్దాం. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ బాబు, మీరు తినండి. తినండి తినండి. కాకి, నువ్వు కావేరి పార్టీ అని అర్థమైందే. నీ సంగతి, ఆ కావేరి సంగతి చెప్తాను. టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా దెబ్బ కొడతాను. స్నేహ కాల్ చేస్తుంది. బహుశా అక్కడ పెద్ద గొడవ ఉంటుందేమో. చెప్పు స్నేహ, అక్కడ ఏ గొడవ జరగలేదు కదా? శివ ఇక్కడే నీ మీద చెయ్యెత్తాడు. అక్కడ నేను ఏమంటున్నాడో అని భయపడి చస్తున్నాను. అక్క, అదంతా వదిలే. ఇక్కడ ఏ గొడవ జరగలేదు. పోనీలే, దేవుడే కాపాడాడు. అయినా ఇదంతా నా వల్లే జరిగింది. బాధపడకక్క, అంతా మన మంచికే జరిగింది. ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయివాళ్ళో అన్నది నాకిప్పుడే అర్థమైంది. ఏమైంది స్నేహ? ఏం లేదు. ఇంటికొచ్చాక రుక్మిణి అమ్మకు కావేరి వీడియో చూపించాను. శివని మందలిస్తుందనుకున్నానక్క. కాని ఆవిడగారు తన కూతురెందుకు బాధపడుతుందని తెగ ఫీల్ అయిపోయింది. రుక్మిణి అమ్మగారు తన కూతురు గురించే ఆలోచిస్తుంది తప్ప నా బాధ గురించి, నా ఫీలింగ్స్ గురించి అస్సలు ఆలోచించట్లేదు. ఆవిడగారసలు నిన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గానే చూడడం లేదు. ఇంక నీ బాధ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? చూడు స్నేహ, ఎదుటి వాళ్లకు మన మాటలు నచ్చకపోతే మౌనంగా ఉండొచ్చు, మన ప్రవర్తన నచ్చకపోతే మార్చుకోవచ్చు. కాని మనమే నచ్చకపోతే దూరంగా ఉండడం కంటే మరో మార్గం ఉందా? అందుకే నీకా సలహా ఇచ్చా. నాకర్థమైందక్క. ఇంతకాలం వాళ్ళు చూపించిన దొంగ ప్రేమను నమ్మి నేను నిజం అనుకున్నాను. నువ్వు నా కోసం పడే తపనని అర్థం చేసుకోలేకపోయాను. మనమిద్దరం అక్క చెల్లెళ్ళవే. మన మధ్య అర్థాలు అపార్థాలు ఏంటి? ఇప్పటికైనా నా మనసేంటో, నా బాధేంటో అర్థం చేసుకున్నావు. అది చాలే. అక్క, రేపు కావేరి మా ఇంటికొస్తుందంట. ఎందుకు? రేపు నాతో పాటు కావేరికి కూడా బోనం ఎత్తిస్తానని రుక్మిణమ్మ చెప్పింది. నాకు ఇదే నచ్చడం లేదు. నీతో పాటు ఆ నష్ట జాతకురాల్ని కూడా అన్నిట్లో కలుపుతున్నారు. దాని దురదృష్టం నీకు అంటుకుంటుంది. అందుకే మీ మధ్య ఇన్ని గొడవలొస్తున్నాయి. అవునక్క, తనతో పాటు బోనమెత్తడం నాకు కూడా ఇష్టం లేదక్కా. ఇది
నా ఇల్లు, నా మెట్టినిల్లు. ఇక్కడ సర్వ హక్కులు నాకే ఉండాలి. నువ్వేం టెన్షన్ పడకు స్నేహ, నేనున్నాను కదా. ఆ కావేరి ఎట్టి పరిస్థితుల్లో నీతో పాటు బోనం ఎత్తదు. కాని అందుకు నేనక్కడికి రావాలి. రాక్క, ఇది నీ చెల్లెలిల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నిన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా నేను ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టేస్తాను. అది లావణ్య చెల్లెలంటే నువ్వు ఆ మాత్రం నిలబడితే మిగిలిన ఆట నేనాడిస్తా.